హాయ్ హలో బాగున్నారండి అందరూ. నేనైతే బాగున్నాను. ఈ కాటన్ శారీస్ మా అమ్మాయి ఊళ్ళో కొనుక్కొచ్చింది మా చెల్లి కోసం. అది చీరలు 4 చీరలు చూపిస్తుంది చూసారా, అదిగో మా పెద్దమ్మాయి పొద్దున్నే వచ్చింది, షాపింగ్కి వెళ్దామని వచ్చింది. గుళ్ళో అక్కడ నెల్లమ్మ తల్లిని నిలబెడుతున్నారంట, అందుకని చెప్పి బట్టలు కొందామని వచ్చింది. ఇదేం ఆ ఊళ్ళో కొనుక్కొచ్చింది చీరలు. నాకు 4 చీరలు, మా చెల్లికి 4 చీరలు. కాటన్ శారీస్ చాలా చౌకగా ఉన్నాయి. 350 రూపాయలు ఒక్కొక్క చీర. కలర్స్ అవి చాలా బాగా నచ్చినాయి అన్నమాట. ఇక ఏం మా కోడలు నా చీరలు చూపిస్తుంది. ఇక ఏం మా చెల్లివి ఏం నాయి చూసారా, బాగున్నాయా? ఏ చీర నచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే నాకు ఇవాళ అసలు చాలా జ్వరం వచ్చేసింది, వాంతులు అవుతున్నాయి, బాగాలేదు, అసలు బాగాలేదన్నమాట. ఇక మా చెల్లేమో ఇక వెళ్తా వెళ్తా పడిపోయింది. చూడండి, చీరలన్నీ చూపించాక ఇక మా కోళ్ళ, నేనైతే వీడియో తీసుకున్నా, మా కోళ్ళ అన్ని చీరలు చూపిస్తుంది. కలర్స్ అవి చాలా బాగా నచ్చినాయి నాకైతే. మా చెల్లి కూడా లైట్ కలర్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇందాక షాపింగ్కి వెళ్తే అక్కడ బాగున్నాయి. ఇక ఇదేంటి, కోడిగుడ్లు ఆమ్లెట్ లాగేసి వెరైటీ కర్రీ అన్నమాట. ఇంక మా అమ్మాయి ఎప్పుడు చేసిద్దంట. అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కలిపి మిక్సీకి వేసి పెట్టింది, 4 జీడిపప్పు కూడా వేసి. ఇక ఆమ్లెట్లు అలా వేస్తుంది అనమాట. ఆమ్లెట్లు వేసి అది కూరలో కలపాలి, చాలా వెరైటీగా చేస్తుంది. నేనైతే ఎప్పుడు చూడలేదు, చేయలేదు కూడా. దాని మీద ఆమ్లెట్ మీద ఉప్పు కారం జల్లి వేసి, దాన్ని హాఫ్ బాయిల్డ్ అంటారంట, హాఫ్ బాయిల్డ్ వేసి అలాగా అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఈ కూర అయితే చాలా బాగా వచ్చిందండి. నేనైతే అస్సలు తినలేదు, ఫస్ట్ టైం తిన్నాను. కూర చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది కూడా కూర కూడా. అసలు ఆమ్లెట్ అలా కాల్చిన తర్వాత అన్ని ఆమ్లెట్లు పక్కన పెట్టుకోవాలి. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా చేశారా? కామెంట్ రూపంలో పెట్టండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. మా అమ్మాయి వేస్తుంది, మా అమ్మాయి అన్ని వెరైటీస్ చేసిద్ది. మా పెద్దమ్మాయి, నాకైతే అసలు ఏం వెరైటీస్ రావండి. అన్నం కూరలు అట్లు ఇడ్లీలు తప్ప. మా అమ్మాయి అన్ని వెరైటీస్ చేసిద్ది. ఇక అట్లన్నీ అయిపోయాక దాకపెట్టి ఇక నూనె వేసి దానిలో తాలింపు వేయాలన్నమాట. కొంచెం బిర్యానీ ఆకు అంటే హోల్ మసాలా దినుసులు వేయాలన్నమాట. బిర్యానీకి ఎలా వేసుకుంటామో అలా అన్నీ వేసుకోవాలి. 3 గంటలు నూనె పోసింది. ఇక అన్నీ హోల్ గరం మసాలాలు వేసి అవన్నీ వేయాలన్నమాట. చెక్క లవంగ బిర్యానీ ఆకు యాలక్కాయలు వేసి కాసేపు ఆగనిచ్చి ఆ పేస్ట్ వేసేసింది. పేస్ట్ వేసేసాక అసలు ఎంత బాగుందంటే కూర, తినటం కూడా ఫస్ట్ టైం కదండి, చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చేసింది అన్నమాట. అమ్మాయి ఇలా చేస్తూ ఉంటుంది వెరైటీలు అన్నీ. ఇక పేస్ట్ వేసేసిన తర్వాత, అల్లం పేస్ట్ వేసిన తర్వాత మగ్గనివ్వాలంట. ఒక పావు గంట సేపు మగ్గనిచ్చి అప్పుడు ఇవి వేయాలి. ఇవన్నీ అది అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేపాలి మసాలాని. అది పావుగంట సేపు మగ్గిన తర్వాత ఉప్పు, దానికి సరిపడా ఉప్పు, కారము, పసుపు వేయాలి. అన్నీ వేసి కాసేపు ఉండనిచ్చి దానిలో ఆమ్లెట్లు వేయాలన్నమాట. హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్. కారం కూడా వేస్తుంది చూడండి, 2 స్పూన్లు కారం, గొడ్డు కారం అది, అందుకని కొంచెం తగ్గించి వేసింది. ఇక అది అలా మగ్గనిచ్చి ఒక 2 సెకండ్స్ మగ్గనిచ్చాక ఈలో మా చెల్లి వచ్చేసింది వీడియో తీసుకోవడానికి. 2 సెకండ్స్ అయ్యాక ఇక దానిలో గుడ్లు అట్లు అలా వేయాలి. మసాలా అంతా దానికి పట్టిద్దంట. అసలు భలేగా ఉందండి కూర అయితే. అలా మసాలా అంతా దాని మీద స్ప్రెడ్ చేసేసి
కోడిగుడ్డట్టు అలా మూసేసి దానిలో నానిద్ది. కోడిగుడ్డట్టు నానిన ఉప్పు కారం పట్టి చాలా టేస్ట్గా ఉందండి. అసలు ఎంత బాగుందంటే ఘాటుగాను అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. మరి ఎప్పుడన్నా నేను అలా ట్రై చేయాలన్నమాట. మా అమ్మాయి చేసిందిగా చూశాను. ఇక ఇలా చేసుకుంటా ఉంటే బాగుంటుంది. కొత్తిమీర జల్లేసుకొని దాన్ని కొంచెం అది గార్నిష్లా చేసి ఇక మగ్గనిచ్చి